వాణిజ్య స్థాయిలో విస్తరించిన వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. రైతులు పదుల సంఖ్య నుండి వందల సంఖ్యలో పశువులను పెంచుతూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అయితే నిర్వహణలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కొంతమంది నష్టాలను చవిచూస్తున్నారు. దీనికి గల కారణాల్లో ప్రధానంగా కనిపిస్తోంది పశువుల పునరుత్పత్తి యాజమాన్యం. లక్షలు పోసి కొన్న పశువులు సరైన సమయంలో చూలు కట్టకపోతే రైతుకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీనివల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి పాడి కాలం తగ్గి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సమస్యల నుండి గట్టెక్కాలంటే పశువుల్లో పునరుత్పత్తి యాజమాన్యం గురించి రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేయాలి. సాలుకు ఒక దూడ, ఏడాది పొడవునా పాల దిగుబడి అన్న సూత్రమే పాడి పరిశ్రమ అభివృద్ధికి మూలం. అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దీనికోసం పశువు ఈనిన 3వ నెలలోనే చూలు కట్టించాలి. కానీ చాలా మంది రైతులు పశువును త్వరగా కట్టిస్తే పాల దిగుబడి తగ్గిపోతుందనే అపోహతో త్వరగా చూలు కట్టించరు. దీనివల్ల పశువు వట్టిపోయే కాలం పెరిగి మేపు ఖర్చు భారమవుతుంది. ముఖ్యంగా ఆవులు ప్రతి సంవత్సరం ఈని 10 మాసాలు పాలిచ్చి 2 మాసాలు వట్టిపోతూ ఉంటాయి. గేదెల్లో అయితే వట్టిపోయే కాలం 2 నుండి 4 నెలల వరకు ఉంటుంది. సాధారణంగా పాడి పశువులు 10 ఏళ్లలోపు కనీసం 5-6 సార్లు ఈనితే పశుపోషణ లాభసాటిగా ఉంటుంది. పుట్టిన పెయ్య దూడల్లో మేలైన వాటిని ఎంపిక చేసుకుని శ్రద్ధతో పోషిస్తే త్వరగా పెరిగి 2 ఏళ్లకే ఎదకొచ్చి 3 ఏళ్లలోపు మొదటిసారి ఈనుతాయి. పోషణ బావుంటే పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. పూర్వం పశువులను చూడి కట్టించడానికి ప్రతి గ్రామంలో ఒక ఆంబోతు, ఒక దున్నను పోషించేవారు. కృత్రిమ గర్భోత్పత్తి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వేలాది మైళ్ల దూరంలో ఉన్న ఆబోతు, దున్న వీర్యాన్ని తెప్పించుకుని జాతిని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించింది. సాధారణంగా ప్రభుత్వ పశు వైద్యశాలల్లో ఇలాంటి వీర్యదాన కార్యక్రమాలను 2 తెలుగు రాష్ట్రాల్లో పశుసంవర్ధక శాఖలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాల ఉత్పత్తి కూడా పెరగాల్సి ఉంది. ఇది సంకరజాతి పశువులతోనే సాధ్యం. కానీ మేపు, పోషణ బాగా ఉండాలి. మన ప్రాంతంలో అనువైన సంకరజాతి ఆవుల్లో HF జెర్సీ మంచి పాల దిగుబడిని ఇస్తున్నాయి. వాస్తవానికి దేశీయ పశువులు 3 నుండి 4 సంవత్సరాలకు ఎదకు వస్తే విదేశీ ఆవులు 15 నుండి 24 మాసాలకే ఎదకొస్తాయి. ఎదకాలం ఆవుల్లో 19 గంటలు ఉంటుంది. అదే గేదెల్లో 18 నుండి 36 గంటలు ఉంటుంది. గర్భధారణ కాలం ఆవుల్లో 280 నుండి 282 రోజులుంటే గేదెల్లో 310 రోజులు ఉంటుంది. దేశవాళీ ఆవులు 7 నెలలు పాలిస్తే విదేశీ సంకరజాతి ఆవులు, ముర్రా గేదెలు 10 మాసాలు పాలిస్తాయి. పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే ఈతకు మధ్య కాలం తక్కువగా ఉండాలి. దీనివల్ల పాడి పశువు వట్టిపోయిన కాలం తక్కువగా ఉంటుంది. దేశవాళీ ఆవుల్లో సాధారణంగా ఈతకు మధ్య 18 నుండి 24 మాసాలు ఉంటుంది. విదేశీ సంకరజాతి ఆవుల్లో 12 నుండి 15 మాసాలు, గేదెల్లో 15 నుండి 16 మాసాలు ఉండగా సాధారణంగా ఆవు గాని గేదె కాని 5-6 సార్లు ఈనుతాయి. ఒంగోలు, దేవుని జాతి ఆవులు సగటున రోజుకు 5 నుండి 6 లీటర్ల పాలిస్తుంటే విదేశీ సంకరజాతి ఆవులు మాత్రం 8 నుండి 12 లీటర్ల వరకు ఇస్తూ ఉంటాయి. మరికొన్ని ఆవులు 20 నుండి 30 లీటర్ల పాలిచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయి. పాడి పశువులు సాధారణంగా ఈనిన 2వ నెలలో ఎదకు వస్తాయి. ప్రతి 21 రోజులకు ఒకసారి ఎదకు వస్తాయి. ఎద తగ్గిన తర్వాత 12 నుండి 14 గంటలకు అండాశయం నుండి అండం విడుదలవుతుంది. అండం విడుదలయ్యేలోగా సహజ సంపర్కం ద్వారా ఆంబోతు లేదా దున్నతో దాటించడం గాని, కృత్రిమ సంపర్కం ద్వారా గాని వీర్యకణాలను ప్రవేశపెట్టాలి. ఆవుల్లో ఏడాది పొడవునా గర్భోత్పత్తి చేయవచ్చు. అయితే గేదెలు అధిక వేడిని భరించలేవు. ఏప్రిల్ నుండి జూలై వరకు అవి ఎక్కువగా ఎదకు రావు. చల్లని వాతావరణం కల్పిస్తే ఎండాకాలంలో కూడా గేదెలు ఎదకు వస్తాయి.
సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే పశుపోషకులు ఎదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి. ఇందుకోసం రైతులు ఎద లక్షణాలను గమనించాలి. ఎదకు వచ్చిన ఆవులు చిరాకుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఇతర పశువుల మీద ఎక్కుతాయి. ఇతర పశువులు ఎక్కబోతే కదలకుండా ఉంటాయి. మానం ఉబ్బి నిగనిగలాడుతూ ఉంటుంది. తీగలుగా మట్టుపోస్తాయి. చిలుకు చిలుకుగా మూత్ర విసర్జన చేస్తాయి. ఆకలి మందకిస్తుంది. అరుస్తూ ఉంటాయి. ఆంబోతు కోసం పరుగులు పెడతాయి. ఇతర పశువులను నాకుతాయి. పాల దిగుబడి తగ్గుతుంది. అదే గేదెలో అయితే మట్టు ఎక్కువగా పోస్తాయి. పళ్ళు బయటపెట్టి విచిత్రంగా అరుస్తాయి. కట్టుగొయ్యల నుండి తెంచుకుని పారిపోతాయి. చిరుమూత్రం పోస్తాయి. వీటిలో మూగ ఎద లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆవుల్లో ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంకాలం ఎదకు వస్తే మరుసటి రోజు ఉదయం వీర్యదానం చేయించాలి. తర్వాత ఇతర పశువులు దాటకుండా జాగ్రత్త పడాలి. తిరిగి 21 రోజులకు పశువు ఎదకు వచ్చిందా లేదా గమనించాలి. ఎదకు వస్తే తిరిగి చూలు కట్టించాలి. 2-3 సార్లు చూలు నిలవకపోతే పశు వైద్యుని సంప్రదించి తగిన వైద్య సహాయం పొందాలి. వీర్యదానం చేసిన తర్వాత పశువు తిరిగి ఎదకు రాకపోతే పశువు చూడి కట్టిందని భావించవచ్చు. 3 మాసాల తర్వాత పశు వైద్యునితో చూడి పరీక్ష చేయించడం మేలు. ఈ విధంగా పశువుల పునరుత్పత్తి పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేస్తూ సమస్యాత్మక పశువులను మంద నుండి వేరు చేస్తే రైతుకు ఖర్చు తగ్గి పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతుంది.